హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరి చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి లైక్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు తినే తిండిలో కానీ అన్ని కల్తీలు ఉండడం వల్ల జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. అదే కాకుండా మోనోపాజ్ దశలోకి కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఊడిపోకుండా నేను ఒక ఆయిల్ చూపిస్తానని చెప్పాను కదా. ఈ ఆయిల్ ఏంటంటే నేను వాడే వాటిల్ని చాలామందిని అడిగి తెలుసుకున్నాను. మా రిలేటివ్స్లోనే వాళ్ళు మేము ఈ ఆయిల్ వాడాము, ఇది బాగా పనిచేస్తుంది, జుట్టు ఊటం తగ్గిందని అన్నారు. అందుకని మీకు కూడా నేను ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదా. ఇదిగోండి, ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తానన్నాను కదా. ఇది 1/2 లీటర్ 500 ml కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది గానుగులో పట్టించింది, సూపర్ మార్కెట్లో కొన్నదైతే కాదు. మీకు అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి, అది చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి ఆముదం తీసుకున్నాను, అది కూడా పట్టించిందే. ఇక్కడ గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను, అది కూడా చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి ఉసిరిక పొడి అనమాట. నేను ఉసిరికాయలు ఎండబెట్టేసి ఇలా పొడి కొట్టి పెట్టుకున్నాను, అది వాడుతూ ఉంటాను. ఇదైతే మీకు ఇప్పుడు మనకి దొరుకుతూ ఉన్నాయి కదా ఉసిరికాయలు. ఇప్పుడు ఉసిరికాయలు అవి తెచ్చుకొని మిక్సీ బట్టి అది కలుపుకోండి, అది ఇంకా మంచిది. నేను చాలా రోజులు అయింది కాబట్టి ఇది ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఇది మెయిన్ వచ్చేసి గుంట గరగరాకు. ఇది కూడా చాలా యూజ్ అవుతుందని చాలామంది చెప్పారు. ఇది వాడి పిన్ని అని కూడా చెప్పింది మా బావగారు అమ్మాయి, చాలా యూజ్ అయిందనేసి. నేను వాడుతూ మీకు కూడా చూపిస్తున్నాను. ఇదేంటంటే మీకు ఫ్రెష్ ఆకు దొరికితే అది తీసుకోండి. నేనేంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ దొరికితే తెలియలేదు. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే మా ఆడపడుచు కోడలు ఇచ్చిందనమాట. తను ఎండబెట్టింది అట, నీడలో ఎండబెట్టింది. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఈ వీటన్నిటితో కలిపి నేను ఆయిల్ తయారు చేసి చూపిస్తాను. కంపల్సరీగా ఇది వాడండి. ఇది కూడా నేనైతే ఐరన్ కడాయి తీసుకుని దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసాను. దీంట్లో ఆముదం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేయండి, రెండు కలిసే విధంగా. ఇప్పుడు దీంట్లో మనం 1 నిమిషం పాటు ఇలా కలిపితే సరిపోతుంది, రెండు మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గుంట గరగరాకు 1 కప్పు వేస్తున్నాను. నీడలు ఆరబెట్టానని చెప్పాను కదా, అది కూడా వేసేసి ఉసిరికాయ పొడి, 1 గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, అది కూడా చాలా మంచిది హెయిర్కి. నేనైతే వేయలేదు కానీ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి మరగనివ్వండి. ఇదంతా ఈ ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా నురగొచ్చింది. దీన్ని ఇలాగే ఉంచేసుకొని 20-25 మినిట్స్ పట్టింది నాకైతే దగ్గర. ఈ నురగంతా పోయి మామూలుగా వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోండి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను ఇంకోసారి. ఇదిగోండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో వేసేసి ఇలా వడగట్టేసుకుంటే మనకి పూర్తిగా వచ్చేస్తుంది నూనె అనేది. ఒక గిన్నెలో వేసేసుకోండి. డైరెక్ట్గా డబ్బాలంటే కింద పడిపోతుంది. ఆ గిన్నెలో నుంచి మనం తలకు రాసుకోవడం కష్టం కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు సీసాలో కానీ భద్రపరచుకోండి. 3 మంత్స్ అయితే కంపల్సరీగా వాడండి. మోనోపాజ్ దశలో కూడా వాడని నేను చెప్పాను కదా. దీంతో పాటు మంచి ఆహారం తీసుకొని యోగా కూడా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.